దాదాపుకు 2 గంటలు పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఒక్కసారి ముఖ్యమంత్రి గారి వ్యవహరించిన తీరును పరిశీలిస్తే మయసభలో దుర్యోధనుడు ఏకపాత్రాభినయం చేస్తే ఎలా ఉంటుందో దుర్యోధనుని కూడా మైమర్పించే విధంగా ముఖ్యమంత్రి గారు తన ఆడంబరాన్ని, ఇతరుల మీద తన అక్కసును, తన అధికార మదంతో ఏ రకంగా మాట్లాడుతుందో నిన్ను అర్థం చేసుకోవచ్చు. కనీసము ఈ మధ్యకాలంలో జరిగిన కీలకమైన సంఘటనల పట్ల ముఖ్యమంత్రి గారు విచారణ పరిధిని, అదేవిధంగా తీసుకున్న చర్యలు, తమ వాళ్ళ భాగస్వామ్యం మీద కూడా ఏమైనా చర్యలకు ఆదేశాలు ఇస్తాడేమో అని చెప్పి మేము చివరిదాకా చూసినాం. అది జరగకపోను తన వాళ్ళను ప్రోత్సహించే విధంగా, ఇలా తెగబడి దోసుకునే విధంగా ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు నయీం కేసు గురించి కానీ, మియాపూర్ ల్యాండ్ కుంభకోణం గురించి కానీ, నేరళ్ళ ఇసుక కుంభకోణం గురించి కానీ, క్లబ్బులు పబ్బులైన డ్రగ్స్ మాఫియా గురించి కానీ తీసుకున్న చర్యల గురించి తెలంగాణ సమాజానికి తెలియజెప్తాడేమో అని మేము అనుకున్నాం. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో శాండ్ ల్యాండ్ మాఫియా రెండిట్లల్లా నీ కుటుంబంలోనే మూలాలు తేలుతున్నాయి. మియాపూర్ భూ కుంభకోణంలో నీ పార్టీకి సంబంధించిన కేశవరావు గారు, నీ పార్టీకి సంబంధించిన డి శ్రీనివాస్ గారు, మిగతా వ్యవహారంలో నీ కుటుంబ సభ్యుల పాత్ర, గోల్డ్ స్టోన్ ప్రసాద్తో మీ వాళ్ళు అంటగాగుతున్న పాత్ర స్పష్టంగా ఈరోజు ఆధారాలు బయటపడ్డాయి. శాండ్ కుంభకోణం గురించి మనం ఆలోచన చేస్తే నీ సడ్డకుని కొడుకు సంతోష్రావు టీ న్యూస్ ఎండి ఎవరైతే ఉన్నారో సంతోషే నేరెళ్లలో జరిగిన కరీంనగర్ జిల్లాలో ఇసుక కుంభకోణం కానీ, ఇసుక కాంట్రాక్ట్ ఏదైతే జరుగుతుందో అటు సంతోష్రావు, శ్రీనివాసరావు, రాజేందర్రావు, నడిపల్లి రంగారావు వీళ్ళందరూ కూడా కరీంనగర్ జిల్లాలో భూగర్భ గనుల శాఖ నుంచి ఇసుక ఎత్తే కాంట్రాక్టు ముసుగులో 100 కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నది నీ బంధువులు, నీ కుటుంబ సభ్యులే. సంతోష్రావు నిత్యం నీ వెంబడే ఉంటాడు, నీ వెన్నంటే ఉంటాడు, నీ నీడలాగా ఉంటాడు. నీ వెన్నంటి నీ నీడలాగా ఉండే సంతోష్ గోల్డ్ మైన్ మినరల్స్ పేరు మీద కాంట్రాక్ట్ తీసుకొని ఈ ఇసుక దందా నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా? వారు నిర్వహిస్తున్న ఇసుక దందాకు సంబంధించిన లారీల కింద 10 మంది పేదోళ్ళు పడి నలిగిపోయి చచ్చిపోయిన మాట వాస్తవం కాదా? 10 మంది చనిపోయిన తర్వాత ఆ ప్రాంత ప్రజలు ఈ ప్రభుత్వం దృష్టికి పదే ఇసుక దందాను ఆపండి అని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఇసుక దందాను ఆపకపోను రెట్టించిన ఉత్సాహంతో 100 లారీలు రాత్రిపూట తిరుగుతుంటే ప్రజలు సహనం నశించిపోయి తమలో ఒకడు చనిపోతే తిరగబడి నిరసన తెలపడం జరిగింది. నిరసన తెలిపితే మీ చేతిలో అధికారం ఉందని పోలీసులను ఉసిగొల్పి గొడ్లను కొట్టిన దానికంటే హీనంగా అక్కడ ఉండే దళిత బిడ్డలను కొట్టిన మాట వాస్తవం కాదా? ఒకవేళ పోలీసులు ఆ విధంగా కొడితే ఆ ప్రాంత శాసనసభ్యుడు రాష్ట్ర మంత్రి తారక రామారావు గారు అక్కడ ఆ గ్రామాలు పర్యటించి జరిగిన సంఘటనలు తెలుసుకొని బాధితులను పరామర్శించి బాధిత కుటుంబాలను ఆదుకొని చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించి బాధితులను కార్పొరేట్ వైద్యాన్ని అందించి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చూపించుకోవాల్సిన నీ కొడుకు మానవత్వం చూపించుకుంటా రాక్షసుడుగా అంతే మా వ్యాపారాలకు అడ్డం వస్తే తెగ బాదుతాం, వాళ్ళకి ఎక్కడైనా ఇక్కడ తలకు ఈరోజు దళితులను రాసి ఉన్నదా పోలీసులు కొట్టేటప్పుడు అని నేను అడుగుతున్నా. దళితులను రాసి లేకపోతే కొట్టాలని ఎక్కడన్నా ఉన్నదా? ఒకవేళ నీ కొడుకు ఎక్కడికైనా పోతే ప్రజలు కొడితే ఆయన మంత్రి మీద దాడి చేసిందా నువ్వు అంటే ఆయనకి ఎక్కడైనా మంత్రి అని రాసి ఉందా అని మేము అడిగితే సమంజసమా? ఇవాళ నీ కొడుకు దొరకడా? ఒకవేళ ప్రజలు అనుకుంటే ఏ పోలీసులైతే సామాన్య ప్రజలను చితకబాదినరో, తమ భవిష్యత్ జీవితానికి పనికి రాకుండా వాళ్ళని హింసించిండ్రో, రేపు నీ కొడుకు ప్రజలకు రాడా? ఒకవేళ నీ కొడుకు మీద ప్రజలు దాడి చేస్తే మీరు అడగరా ఎందుకు కొట్టిండ్రు, ఇంత అమానుషంగా నా కొడుకు మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, భౌతిక దాడులు అవసరమా అని మీరు అడగరా? ఇవాళ లారీ తగలబడితే
లారీని ఒకవేళ పేదవాళ్ళు తగలబెట్టుంటే, దళితులే తగలబెట్టిందని నీకు ఉంటే, ఆధారం ఉంటే నువ్వు కేసు కట్టు, జైలుకు పంపు, శిక్షించు చట్టపరిధిలో. కానీ హింసించి కిడ్నీలు పోయేటట్టు కొట్టి మీ దెబ్బలకు తాళలేక చనిపోతుంటే నువ్వు పరామర్శించి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి బరాబర్ లారీలకు అడ్డం వస్తే మేము ఇట్లనే చిత్కబాదుతామని ముఖ్యమంత్రి మాట్లాడడం న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మా కొడుకులు మా వాళ్ళు వ్యాపారం చేసుకోవద్దా, హిమాంశు మోటార్స్ గురించి నా కొడుకు గురించి ఏదో మాట్లాడిందని ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ వాళ్ళకు మీకున్న అవగాహన ఏందో నాకు తెలియదు. హిమాంశు మోటార్సు నీ కొడుకు గురించే ఆధారాలు బయట పెట్టిండ్రు, కానీ నీకే షేర్స్ ఉన్నాయి. నువ్వు 2014లో ప్రకటించిన ఎన్నికల అఫిడవిట్ ఇది, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అఫిడవిట్ ఇది. 5వ పేజీలో హిమాంశు మోటార్స్లో ముఖ్యమంత్రి గారికే 1,00,000 షేర్స్ ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి గారే హిమాంశు మోటార్స్లో వ్యాపారం చేస్తున్నాడు. తారక రామారావు నీ కొడుకే కాదు, నువ్వు కూడా ఇందులో భాగస్వామివే. ఈరోజు నువ్వు నీ కొడుకు కలిసి తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న మోటార్ల కొనుగోలు వ్యాపారంలో హిమాంశు మోటార్స్ కీలక పాత్ర పోషించిందని బయట పెడితే అందరి మీద అక్కసు వెళ్ళగక్కుతున్నావు. ఈ సంస్థ నీ ఇంటి అడ్రస్ మీదనే ఉంది. నువ్వు ఏ ఇంట్లో అయితే నివసిస్తావో ఆ ఇంట్లోనే ఈ కంపెనీ ఉంది. నీ ఇంట్లో ఉన్న కంపెనీ, నీకు వాటాలు ఉన్న కంపెనీ ఏం వ్యాపారం చేస్తుందో నీకు తెలియదా? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం నుంచి వాహనాల కొనుగోలు వ్యాపారం చేసిన మాట వాస్తవం కాదా? నీ కొడుకు బుకాయిస్తే ఆ బుకాయించింది తప్పు అని చెప్పవలసింది పోయి నా కొడుకు మాట్లాడిందే నిజం అన్నట్టుగా నీ కొడుకు తప్పిదాలను బయటపెట్టిన వాళ్ళ మీద నువ్వు నిందించే విధంగా మాట్లాడడం సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ డ్రగ్స్ విషయమైనా, క్లబ్ విషయమైనా, శాండ్ విషయమైనా, ల్యాండ్ విషయమైనా ఏది ఈ రాష్ట్రంలో కుంభకోణం వెలికి తీసినా అందులో నువ్వో నీ బంధువులో నీ కుటుంబ సభ్యుల పాత్ర స్పష్టంగా దొరుకుతుంది. ప్రతి నెల ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి నీ కుటుంబ సభ్యుల పాత్ర కనిపించగానే దాన్ని తెరమరుగు చేస్తున్నావు. ప్రతిసారి ఒక అంశాన్ని తెరమరుగు చేయడానికి ఇంకొక అంశాన్ని ముఖ్యమంత్రి గారు తెర మీదకి తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి కమ్యూనిస్టు పార్టీలను నా కొడక అని చెప్పి ఒక్కసారి కాదు 4 సార్లు అన్నాడు. ప్రజాస్వామ్యంలో ఇది పద్ధత? ఎన్ని ఉద్యమాలు కమ్యూనిస్టులు చేసిండ్రు, సాయుధ రైతాంగ పోరాటాలు కమ్యూనిస్టులు చేయకుండానే తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు వచ్చినాయా? కమ్యూనిస్టుల పోరాటాలు లేకుండా తెలంగాణ సమాజాన్ని మనం ఊహించగలుగుతామా? అలాంటి కమ్యూనిస్టు పార్టీలను పడుకొని ఆ నాయకులను పట్టుకొని నా కొడక అని చెప్పి నువ్వు నిందిస్తావా? ఇతరులు కూడా నా ముఖ్యమంత్రి నా కొడక అని నిన్నంటే నువ్వు ఉంటావా? నువ్వు భరిస్తావా? ఇతరులు మాట్లాడితేనేమో తప్పు, నువ్వు మాట్లాడితేనేమో ఒప్ప. ప్రజాస్వామ్యంలో ఇది పద్ధత? రాజకీయ పార్టీలు నువ్వు ఒక్కడివే అధికార కాంక్షతో పనిచేస్తుండొచ్చు, ప్రజల సమస్యల మీద పోరాటం చేయొద్దా? ఎన్నికలలో నెగ్గకపోతే అసలు ఉద్యమాలే చేయొద్దా? 2009లో 52 మంది నిలబడితే 10 మందే గెలిచింది కదా ఈటల రాజేందర్, నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని అడిగిన రోజు, రాజశేఖర రెడ్డి అడిగిన రోజు నువ్వు ఖండించినావు కదా. ఆనాడు నీ పార్టీకి 30 నియోజకవర్గాలలో డిపాజిట్లే రాలేదు కదా. అంత మాత్రాన నీ పార్టీ లేకుండా పోయిందా? ఇంత అహంభావము, ఇంత ఖండకావరము, ఇంత బలుపు అవసరమై రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అని నేను అడుగుతున్నా. ప్రతిపక్ష రాజకీయ పార్టీల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ముఖ్యమంత్రి గారు. ఎవరు ఉద్యమాలు చేస్తే నువ్వు ముఖ్యమంత్రి కూర్చెక్కిన ఒక్కసారి ఆలోచన చేయి. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు అన్నీ కలిసి తెలంగాణ ఉద్యమం చేస్తే ఇవాళ నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు. కుర్చీలో కూర్చుంటే అది నీ ఆస్తి, నీ తాతలు ఇచ్చిన ఆస్తి కాదు. ప్రజలు 5 సంవత్సరాల కోసం నిన్ను ఎన్నుకొని ముఖ్యమంత్రిని చేసిండ్రు. నువ్వు నీ కొడుకును అల్లుని మంత్రులను చేసుకున్నావు. 3.5 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా నీకు మిగిలింది సంవత్సరంన్నరనే. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ, చనిపోయిన దళితులకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి, బాధితులకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఎవరికైతే దెబ్బలు తగిలి తీవ్ర గాయాలైనాయో వాళ్ళందరికీ కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించి ఎంత ఖర్చు అయినా
ఆ ఖర్చును ప్రభుత్వమే భరించాలి. ఈ సమస్యను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. సంబంధిత జిల్లా ఎస్పీని తక్షణమే సస్పెండ్ చేయాలా, మిగతా అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలా. రేపు తెలుగుదేశం పార్టీ నేరళ్లను సందర్శిస్తుంది, బాధితులతో మాట్లాడుతుంది. ఖచ్చితంగా నేషనల్ హ్యూమన్ రైట్స్కు, ఎస్సీ కమిషన్కు అవసరమైన ఫిర్యాదులు చేసి వీళ్ళందరినీ కూడా వీళ్ళని ఈ రకంగా హింసించిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాటం ఉంటుంది.